ఇప్పుడే కూలీ మూవీ చూసొచ్చాను భయ్యా. కూలీ మూవీ చూసొచ్చినట్లేదు. కూలి పనికి వెళ్ళొచ్చినట్టుంది. ఒకటే బాడీ పెయిన్స్, మెయిన్గా హెడ్ఏక్. సినిమాలో ఒక్కడంటే ఒక్కటి కూడా విజిలేసే సీన్ లేకపోవడం, చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతున్న సినిమా. స్క్రీన్ ప్లే అస్సలు నచ్చలేదు భయ్యా. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మ్యాన్షన్ ఫైట్ ఒకటే నాకు కొంచెం అంతకింతో బాగుంది అనిపించింది. అది తప్ప మిగతా అంతా ఏం లేదు భయ్యా సినిమాలో. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. క్యారెక్టర్స్ ఎందుకు వస్తారో ఎందుకు వెళ్ళిపోతారో కూడా అర్థం కాదు. ఒక నాగార్జున క్యారెక్టర్ మాత్రమే అంతకింత బెటర్ అనిపించింది. విలన్గా చేశాడు కాబట్టి మనం కొంచెం ఎక్సైట్మెంట్లో చూస్తాం. ఉన్నది ఉన్నంత వరకు చాలా బాగా చేశాడు నాగార్జున గారు. ఎంతైనా మన తెలుగోడు కదా, ఆ మాత్రం ఉంటుందిలే. అండ్ ఇంకా రిలాక్సేషన్కి పూజ హెగ్డే పాట వచ్చింది భయ్య. ఆ పాట కూడా లేకపోతే నేను థియేటర్లోనే చచ్చిపోయానేమో అనిపించింది భయ్య. అంత ఫ్లాట్గా వెళ్ళిపోయింది భయ్య. ఎందుకంటే లోకేష్ కనకరాజు మూవీ ఎప్పుడు చాలా ఫాస్ట్ ఫేసింగ్గా వెళ్తుంటుంది. అమీర్ ఖాన్ ఎంట్రీ చాలా క్యాస్టింగ్ ఉన్నా కూడా సినిమా బాగాలేదు భయ్య. అండ్ మన మెయిన్ విలన్ లోకేష్ కనకరాజు ఈ సినిమాకి. నాగార్జున అన్నారు కానీ లోకేషే ఈ సినిమాకి పెద్ద విలన్. సినిమాకి ఎక్కడ లేని అయిపోయింది భయ్య లోకేష్ వల్లనే. ఎక్కడ లేని డిసప్పాయింట్మెంట్ కూడా వచ్చింది లోకేష్ వల్లనే. నెక్స్ట్ టైం అన్నా లోకేష్ మంచి బ్లాక్ బస్టర్ ఇస్తారని ఎదురు చూస్తున్నా భయ్య. లోకేష్ లియో తర్వాత మళ్ళీ అలాంటి సినిమాని చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను భయ్య. లియోనే నాకు నచ్చలేదు. ఇదేమన్నా బాగుంటుంది అనుకున్నాను, ఇంత క్యాస్టింగ్, నాగార్జున విలన్ ఇవన్నీ. కానీ ఏది కాపాడలేకపోయింది భయ్య. మీకు ఒకవేళ ఓపిక ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయండి భయ్య. ఇది నా రివ్యూ బ్రో.